హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ వచ్చేసి హీటెడ్ రైవల్రీ. ప్రెజెంట్ ఇది గ్లోబల్ సెన్సేషన్ అని చెప్పాలి. ఇంటర్నేషనల్లీ బాగా పాపులర్ అయిన సిరీస్ ఇది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు దీని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ గురించి షేన్ అండ్ ఇలియా. ప్రెజెంట్ అయితే IMDb పరంగా కానీ 25 ఆర్ 26 పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ షోస్ అని చెప్పాలి. అంటే రేటింగ్ పరంగా అయితే. బట్ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ డ్రామా మన తెలుగు ఆడియన్స్ కి సూటబుల్ కాదా, అండ్ మెయిన్ గా ఈ స్టోరీ మీరు చూడొచ్చా లేదా అన్న దాని గురించి మనం ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళి మీద వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్త కూర్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. సీజన్ 1 6 ఎపిసోడ్స్ తో మీకు అవైలబుల్ గా ఉంది. కాకపోతే ఇండియాలో అయితే అవైలబుల్ గా లేదు, ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ VPN ఆన్ చేసి చూడాల్సి వస్తుంది అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ స్టోరీ మొత్తం వచ్చేసి ఇద్దరు హాకీ సూపర్ స్టార్స్ గురించి అయితే నడుస్తుంది అనమాట. ఐస్ హాకీ సూపర్ స్టార్స్ గురించి నడుస్తుంది. ఒకరేమో షేన్ హాలండర్ అండ్ ఇంకొకరేమో ఇలియర్ రోజానోవ్. వీళ్ళిద్దరూ కూడా అవుట్ సైడ్ కి దే ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ అనమాట. ఒకరేమో డిసిప్లైన్డ్ కెనడియన్ కెప్టెన్, ఇంకొకరేమో రష్యన్ స్టార్ అనమాట. బట్ అవుట్ సైడ్ కి వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ 18 years ఓల్డ్ నుంచి వాళ్ళకి ఒక సీక్రెట్లీ మీటింగ్ అయితే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్ లో అయితే ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ బాండ్ ని హైడ్ చేసుకుని వాళ్ళ టీమ్స్ కి తెలియకుండా ఆ రైవల్రీని అయితే కంటిన్యూ చేస్తారన్నమాట. వీళ్ళిద్దరు జర్నీనే మీకు ఈ సిరీస్ లో చూపించడం అయితే జరుగుద్ది. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. అనవసరంగా లేట్ చేశాను అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ అందరికీ సూటబుల్ అవుతుంది అంటే నేను అస్సలు సూటబుల్ అవుతుంది అని అయితే చెప్పను. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పేస్తా ఎవరికి సూట్ అవుతుంది ఎవరికి సూట్ అవుతుంది అని. దాని తర్వాత పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు కనుక ఓపెన్ మైండెడ్ గా ఉండి హై క్వాలిటీ డ్రామాస్ విత్ ఇంటెన్స్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ చూద్దాం అనుకుంటే ఇదైతే మస్ట్ వాచ్ అని చెప్తా. ఆ కనెక్షన్ బిట్వీన్ మెయిన్ లీడ్స్ అన్నది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మీరు బాయ్స్ లవ్ గురించి అండ్ LGBTQ ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నా పర్లేదు మేము చూస్తాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. హౌవెవర్ మీరు కనుక ఈ బాయ్స్ లవ్ థీమ్స్ గురించి ఎక్స్ప్లెక్ట్ అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్లు చూడడానికి ఇబ్బంది పడి అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే బ్యాచ్ అయితే కనుక మీరు స్కిప్ చేసండి భయ్య, మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ప్యూర్లీ ఓపెన్ మైండెడ్ ఉండి మరీ మెచ్యూర్డ్ గా ఉంటే గనక ఈ డ్రామాస్ చూడడానికి మీకు సూట్ అవుతుంది. ఇక నాకు పాజిటివ్స్ వచ్చేసి ఈ సిరీస్ లో మెయిన్ కెమిస్ట్రీ బిట్వీన్ మెయిన్ లీడ్స్ అని చెప్తా. వాళ్ళిద్దరి మధ్య యాక్టింగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. యాక్టర్స్ వచ్చేసి హడ్సన్ విలియమ్స్ అండ్ కార్నర్ స్టోరీ ఎక్స్ట్రాడినరీ భయ్య. మీరు ఈ జానర్ లో లేకపోయినప్పటికీ కూడా, అంటే మీకు ఈ జానర్ అంత ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మీరు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళ ఐస్ లో ఉండే ఇంటెన్సిటీ కానీ, వాళ్ళ ఐస్ హాకీ ఆడుతున్నప్పుడు వాళ్ళు చేసే ఫైటింగ్ లో ఉండే ఎమోషనల్ మూమెంట్స్ కానీ అన్ని కూడా టాప్ నాచ్ ఉంటాయి. మొత్తం ఎంటైర్ షో అంతటిని కూడా వీళ్ళే క్యారీ చేస్తారు. అంత బాగుంటుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. HBO Max ఉంది ప్రొడక్షన్ లో. సో ఆబ్వియస్లీ విజువల్స్ సినిమాటిక్ లో ఉంటాయి అండ్ హాకీ మ్యాచెస్ అనేవి చాలా రియల్ గా చూపిస్తుంటారు. ఏదో చీప్ CGI లాగా అయితే ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. ఎడిటింగ్ కూడా హాలీవుడ్ లెవెల్ అయితే మెయింటైన్ చేసుకున్నారు. అండ్ ఈ 6 ఎపిసోడ్స్ లో నాకైతే మాస్టర్ పీసెస్ అంటే ఎపిసోడ్ 5 అండ్ ఎపిసోడ్ 6 అని చెప్తా. ఎపిసోడ్ 5 అయితే ఐ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ ఉంటుంది. 5th ఎపిసోడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. జస్ట్ అలా చెక్ చేయండి వెళ్ళి, రేటింగ్స్ కూడా మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ ఎపిసోడ్ లో ఎమోషనల్ యాక్టింగ్ అన్నది చాలా బాగుంటుంది. క్యారెక్టర్స్ యొక్క పెయిన్ తెలుస్తూ ఉంటుంది మీకు, అంత బాగుంటుంది. పైగా సిరీస్ కూడా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది అనమాట. జస్ట్ 6 ఎపిసోడ్స్, ఎక్కడ ల్యాగ్ ఉండదు. బట్ స్టోరీ మాత్రం 10 years ఆఫ్ దేర్ లైవ్స్ అయితే మూవ్ అవుతుంటుంది. సో దాని పరంగా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎక్స్ప్లిక్ట్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ అండ్ బోల్డ్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నేను క్లియర్ గా చెప్పేస్తున్నా, ఈ సిరీస్ లో చాలా బోల్డ్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. అందరికి వర్కౌట్ అవ్వదు. రొమాన్స్ పరంగా చూసి ఇబ్బంది పడే వాళ్ళు, అది కూడా మెన్ లవ్ గురించి చూసి ఇబ్బంది పడే వాళ్ళు అయితే అస్సలు చూడొద్దు. చాలా ఇబ్బంది పడతారు, అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇట్స్ అబౌట్ హాకీ గేమ్ కాబట్టి మనకి ఇండియన్స్ కి అంత తెలీదు. ఎక్కువగా క్రికెట్ ని లవ్ చేస్తాం కాబట్టి మీకు స్టోరీ పరంగా చూస్తే అర్థమైపోద్దులండి. బట్ మరీ గేమ్ రూల్స్ ఇవన్నీ కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డ్రామా ఈజీగా ఫాలో చేసేచ్చు. బట్ దాని పరంగా కూడా ఇబ్బంది పడతాం అనుకుంటే మాత్రం మీరు అవాయిడ్ చేసేచ్చు. ఇంతకు మించి అయితే నాకు పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు భయ్య. నాకైతే సిరీస్ టాప్ నాచ్ గా వర్కౌట్ అయింది. చాలా బాగా నచ్చింది నాకు. మాక్సిమం ఓపెన్ మైండెడ్ ఉండి డ్రామా సిస్టమ్ అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. తెలుగు డబ్బింగ్ లేదు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.